నమస్తే సార్. శ్రీమాత్రే నమః. సార్ రీసెంట్గా ఒక స్వామీజీ జై శ్రీరామ్ కాదు జై రావణ అనాలి అని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. అది కొంచెం వైరల్ గా కూడా అవుతోంది ఆ స్టేట్మెంట్. ఏంటి సార్ ఇలాంటి స్టేట్మెంట్స్ రావడానికి రీజన్ ఏంటి? దీన్ని అసలు ఎలా చూడాలి? నిజంగా నేను కూడా చూశానమ్మా వీడియో. చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎందుకంటే ఒక ఒక 15 ఏళ్ళలో 14 ఏళ్ళలో లేకపోతే ఒక 20 ఏళ్ళ లోపల ఉన్నటువంటి ఒక అబ్బాయి అన్నాడంటే పూర్తి అవగాహన లేక అని ఉంటాడు. ఏదో సినిమా ప్రభావం అనం. కొన్ని సినిమాల్లో రావణాసురుని హైలైట్ చేసి చూపిస్తారు. అంటే సినిమాటిక్ కోసం ఏదో ఆ సినిమాల ప్రభావం వల్ల సరిగ్గా రాముడు గురించి తెలియకపోవడం వల్ల, రామాయణం గురించి తెలియకపోవడం వల్ల, రావణాసురుడి గురించి పూర్తిగా తెలియకపోవడం వల్ల అన్నాడంటే ఆ యువకుడు తెలియక అన్నాడు. తర్వాత ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను అప్పుడు అలా అన్నాను ఏంటని దాన్ని వెనక్కి తీసుకుని మళ్ళీ మార్చుకునే ఛాన్స్ ఉంటుంది. కానీ సమాజంలో అసలు రామతత్వం ఏమిటి, రావణాసురుడు తత్వం ఏంటి అని పూర్తిగా తెలిసిన వాళ్ళు ఏదో వైరల్ అవ్వడానికి ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. ఎందుకంటే నేను అనుసరించే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. అయితే ఇక్కడ నేనేమడుగుతానంటే, నిజంగా నువ్వు జై రావణ అనాలంటే నీ ఇంట్లోకి ఎవరైనా, చాలామంది నాతో అంటుంటారు నేను రావణాసురుడు ఫ్యాన్ అండి అంటే నేను ఒకటే అడుగుతాను, ఎందుకండి అని అంటే, రావణాసురుడు మహా తపస్సు చేశాడు, ఆయన చాలా మట్టుకు ఆయన చాలా వరాలు పొందాడు, లేకపోతే ఈశ్వరుణ్ణి తపస్సు చేశాడు, లేకపోతే బాగా పండితుడు, చదువుకున్నాడు, అది ఇది అంటాడు. నేను ఒకటే చెప్తానమ్మా, నువ్వు జై కొడుతున్నావు, రావణ అంటే అర్థం ఏంటి? పెద్దగా ఏడ్చాడు, గట్టిగా ఏడ్చాడు. నువ్వు గట్టిగా ఏడ్చినవాడా గట్టిగా ఏడ్చినవాడా అంటున్నావు, అంతకుమించి ఏం లేదు అక్కడ రావణ అంటే. అంతే కదమ్మా, గట్టిగా ఏడ్చిన వాడికి జై అంటున్నావు రావణ అంటే, అంతే కదా. ఇక్కడ నువ్వు ఎవడికి నువ్వు సపోర్ట్ చేస్తున్నావు అంటే, శాస్త్రములు చదువుకొని కూడా ఒక వ్యక్తి ఈ కాలంలో ఉదాహరణకి నీ ఇంట్లోకి ఎవరైనా వచ్చి బాగా చదువుకున్నానండి కానీ నీ కళ్ళ ముందే మీ ఇంట్లో ఉండేటువంటి ఆడవాళ్ళతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నా కూడా నువ్వు చప్పట్లు కొడతావా? నువ్వు ఎంకరేజ్ చేస్తావా? ఎందుకు అంటే, ఆయన చదువుకున్నాడు కదండి, బాగా సంపాదన ఉంది, లంకంత సంపాదన ఉంది, లంకంత ధనం ఉంది, బాగా చదువుకున్నాడు కాబట్టి ఆయన మా ఇంట్లో జొరబడి మా స్త్రీలతో ఎలా ప్రవర్తించినా నేను చప్పట్లు కొడతాను, జై జై అంటావా నువ్వు? అనగలరా? అనలేరు కదా. అనలేనప్పుడు నువ్వు ఎలాగా జై రావణ ఎలా అంటావు? మనకు కావాల్సింది మన యొక్క తత్వం రాముడి తత్వం కదా. అంటే రాముడు నడిచి చూపించాడు ఎలా బ్రతకాలి, అన్నదమ్ములతో ఎలా ఉండాలి, అదేవిధంగా తల్లిదండ్రులతో ఎలా ఉండాలి, ప్రజల్ని ఎలా చూసుకోవాలి, ఎలా మాట్లాడాలని చెప్పింది రాముడు. రాముడటమ్మా చక్రవర్తి కదా, ఆయనంత బలశాలి ఎవరు లేరు. కొన్ని వేల మందిని జస్ట్ ఒక 40 కొన్ని వేల రాక్షసుల్ని ఒక 45 నిమిషాల్లో హతమార్చాడు ఆయన. అసలు ఎప్పుడు వింటినారి నుంచి బాణం తీశాడు, ఎప్పుడు తొడిగాడు, ఎప్పుడు వదిలాడు కూడా కంటికి కనబడదు, అంత ఫాస్ట్గా. ఓకే, మనకి రాముడు బాణం తీస్తున్నట్టు అనిపిస్తుంది, ఇటు చూసేసరికి వాడి తల ఎగిరిపోతుంది, అంత ఫాస్ట్గా. అంత పరాక్రమం ఉంది కదా అని ఎక్కడ అహంలేదు. ఆ సభలో ఎవరైనా ఒక చిన్న వ్యక్తి వచ్చినా కూడా వెంటనే అతను పలకరించేవాడు, ఏమయ్యా ఎలా ఉన్నావు నువ్వు అని. ఒకవేళ రాముణ్ణి కనుక అతను డైరెక్ట్గా వచ్చి పలకరిస్తే చిన్నబోయేవట, అయ్యో నేను చూడలేదే. ఇప్పుడు ఇవాళ రేపు 4 బిల్డింగ్లు ఉండేసరికి నేను చాలా గొప్ప, నేనేంటి పలకరించడం అనుకుంటాం. అంతటి చక్రవర్తి అతను అట్లా ఉన్నాడు. తండ్రి యొక్క మాట కోసం, తండ్రి యొక్క వాక్కు పోకూడదు అంటే అతను ఇచ్చిన మాట పోకూడదని అతని కోసం ఈయన అడవులకి వెళ్ళాడు కదమ్మా. అలాగా ఎన్నో ధర్మాలు ఆచరించి ఎలా బ్రతకాలని 11,000 సంవత్సరాలు భూమి మీద తిరిగాడు రాముడు. అందరి దగ్గర లాక్కొని, కుబేరుడి దగ్గర లాక్కొని, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అందరి దగ్గర లాక్కొని లంకలో పెట్టుకొని కొన్ని వేల మంది స్త్రీలను ఇబ్బంది పెట్టి, ఇంకొక స్త్రీని ఎవరినైనా నువ్వు బలాత్కారం చేస్తే నీ తల 1000 వ్రొక్కలవుద్దని ఒక శాపాన్ని పొందాడు. కాబట్టి సీతాదేవిని పట్టుకొని వెళ్ళిపోయి కూడా ముట్టుకోలేదు. చాలామంది ఏమనుకుంటారు, సీతాదేవిని ముట్టుకోలేదు కాబట్టి గొప్పవాడు అనుకుంటారు. కాదు, సీతాదేవిని ఎందుకు అక్కడికి తీసుకెళ్ళి కొన్ని రోజులు అక్కడ పెట్టాడంటే, స్త్రీకి ఇష్టం లేకుండా కనుక ఈయన చేస్తే ఈయన తల 1000 వ్రొక్కలవుతుందనేటువంటిది ఒక వరం, అంటే ఒక శాపం పొందాడు ఈయన. ఓకే, ముట్టుకోలేదంటారు, ఏం ముట్టుకోకుండా ఏం తీసుకెళ్ళలేదు, చక్కగా జుత్తు పట్టుకున్నాడు, మనిషిని లేపుకొని తీసుకెళ్ళిపోయాడు. ఇక్కడ ఏంటంటే చాలామందికి సినిమా ప్రభావం కావచ్చు,
పరిపూర్ణంగా రామాయణం గురించి రావణాసుడి గురించి తెలియకపోవడం కావచ్చు. ఇదంతా ఒక లీల. ఇంకా కరెక్ట్గా చెప్పుకోవాలంటే ఈ జయ విజయులే, విష్ణుమూర్తి దగ్గర ఉండేటువంటి జయ విజయులే ఒక శాపాన్ని పొంది రాక్షసులుగా జన్మనెత్తారు. అది కూడా మహావిష్ణువు అడుగుతాడు, మీరు ఎలా కావాలి, ఒక 3 జన్మలు శత్రువులుగా పుడతారా, 7 జన్మలు మిత్రులుగా ఉంటారంటే, అమ్మో 7 జన్మలు మేము ఆగలేము మిమ్మల్ని వదిలి, 3 జన్మల్లో మాకు పని అయిపోవాలి, మా జీవితాలు అయిపోయి మళ్ళీ మీ దగ్గర ఉండాలి అని కోరుకున్నందుకు జనాలు ఎలా ఉండాలి, ప్రజలు ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు అని చెప్పడం కోసం భగవత్ లీల ఒకటి ప్రదర్శించాడు. అందులో మనం ఎలా బ్రతకకూడదు అని చెప్పినటువంటి అంశాన్ని మనం తీసుకొని అలా బ్రతకకూడదని అని అనుకోవాలి. కానీ ఎలా బ్రతకకూడదో చాలా క్లియర్గా చూపించిన తర్వాత నువ్వు అలా దానికి చేయకూడతానంటే దాని అర్థం ఏంటి అసలు? భగవంతుడు లీలేంటి, నువ్వు ఇలా బ్రతకకూడదు, నువ్వు రావణాసురులా బ్రతకకూడదు, అందరినీ లాక్కోకూడదు, అన్నీ లాక్కోకూడదు, అవతలమని హింస పెట్టకూడదు, ఇలా హింస పెడితే నువ్వు ఇలా సస్తావని చెప్పి చూపించాడు. ఇలా బ్రతుకుతే నీకు కీర్తి ఉంటుంది అని చూపించాడు. కానీ నిజంగానే రావణాసురుకి గుడులు తెలియక అజ్ఞానంతో కట్టుకోవడం. ఇప్పుడు అలా కాదమ్మా, ఇవాళ రేపు చూడండి కలియుగ ప్రభావం ఎలా ఉంటుందంటే, కలి ప్రభావం అదంతా అప్పట్లో కట్టలేదు, ఇప్పుడు కట్టుకుంటూ వచ్చారు జనాలు. కలి ప్రభావం అదంతా కూడా అదేంటి వెర్రిపోకళ్ళు పోవడం, అంతకుమించి ఏం లేదు అక్కడ. అంతదాకా ఎందుకు, మరి రాముడు రావణాసురుడు దాకా ఎందుకు చెప్పండి. ఇంట్లో ఉన్న వ్యక్తి అనుకున్నాం, మీ పిల్లడే అనుకుందాం, రాక్షసంగా ప్రవర్తిస్తే మీరు చప్పట్లు వచ్చి ఎంకరేజ్ చేస్తారా, బాగుంటే ఎంకరేజ్ చేస్తారా? సింపుల్, అంతే కదా. మీ ఇంట్లో ఒక స్త్రీమూర్తి యొక్క భర్త పిచ్చి పిచ్చిగా ప్రవర్తిస్తే మీరు ఆనందంగా ఉంటున్నారా? ధర్మంగానో లేకపోతే చక్కగా ఉంటే ఆనందపడుతున్నారా? ఇష్టం వచ్చినట్టుగా తాగి ఇష్టం వచ్చినట్టు తిరిగి ఎవరిది పడితే వాడు లాక్కొచ్చి ఏ స్త్రీని పట్టుకొస్తే ఆ స్త్రీని తీసుకొని వస్తే మీరు ఏమైనా చప్పట్లు కొడతారా? కొట్టం కదా. అదే ఇంట్లో ఉండే పిల్లలు కూడా అలా చేస్తే ఒప్పుకోం కదా. ఎవడో వచ్చి బాగా చదువుకున్నవాడు అయ్యాడండి, చాలా గొప్పవాడండి, బాగా సంపన్న ఉన్నాడు, వాడు వచ్చి ఇంట్లోకి వచ్చి మన స్త్రీని ఇబ్బంది పెడితే ఒప్పుకుంటామా? మనం చప్పట్లు కొడతామా? కొట్టం కదా, ఎంకరేజ్ చేయం కదా, జై జై అనం కదా వాడిని, అంతే కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఎలా అంటావు నువ్వు అనే ఒక బుద్ధి ఉండాలి మనిషికి. విచక్షణ అంటారు దాన్ని. ఏదో యూట్యూబ్లో ఏదో వైరల్ అయిపోతాం కదా ఈ మాట అంటే అని అనుకొని ఏది నోటికి వస్తే అది అనడం, ఏది పడితే అది మాట్లాడడం ఫ్యాషన్ అయిపోయింది ఇవాళ రేపు. అటువంటి దరిద్రమైనటువంటి దాని నుంచి బయటికి రావాలి ఫస్ట్. అది ఎంత ఇదంటే తెలియని పిల్లడు ఏమనుకుంటాడు, అరే ఈయన అన్నది కరెక్ట్ ఏమో అనుకునే ఛాన్స్ ఉంటుంది కదా. అంటే అవన్నీ లాక్కోవడం, ఒక వ్యక్తి దగ్గర నుంచి విపరీతంగా లాక్కోవడం, ఒకరిని హింస పెట్టడం కరెక్ట్ అనుకుంటాడు కదా, అంతే కదా. ఇదంతా కలి ప్రభావం అమ్మ. కలి ధర్మం అనేటువంటిది ఒకటి ఉంటుంది. కలి యొక్క ప్రభావం ఇటువంటి విషయాలని అలాగే పాజిటివ్గా చూపిస్తూ ఉంటుంది. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః.